సో హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా అయితే పోలీసులకి అలాగే ఐబొమ్మకి మధ్య వార్ జరుగుతూ ఉంటుందని తెలుస్తుంది. సో పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే పైరసీని అడిగట్టాలి. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసి మూవీ తీస్తాం కాబట్టి సో పైరసీ అవ్వడం వల్ల ఫిలిం ఇండస్ట్రీ చాలా లాస్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ పోలీసులు అయితే 2 crores ఖర్చు పెట్టి యూట్యూబ్ మూవీ రూల్స్లో కానీ ఐబొమ్మలో అప్లోడ్ చేసే వాళ్ళని పట్టుకున్నారు. కానీ ఐబొమ్మ యొక్క మెయిన్ మేనేజర్ అయితే కనిపెట్టలేకపోయారు వాళ్ళు. సో ఐబొమ్మ ఇవన్నీ చూసి ఐబొమ్మ ఏమన్నదంటే, మీరు మా మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం మేము మీ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. సో ఐబొమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే, హీరోలకి అంత రెమ్యునేషన్ ఎందుకు అలా హీరోయిన్లకు అంత రెమ్యునేషన్ ఎందుకు, సో అవన్నీ ప్రజలపైన ఎందుకు టికెట్లు రేజ్ పెంచి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడము, అలాగే ఓటీటీ రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీ రిలీజ్ చేయడం ఎందుకు, సో ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇంత హై కాస్ట్లీ ఎందుకు, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత యూజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా ప్రజలపై ఎందుకు భారం పెడుతున్నారు వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఒకవేళ ఏం జరుగుతుందో చూడాలి. మరి పోలీసులకి ఐబొమ్మకి మధ్య మరి బాస్ ఎవడో కనుక్కుంటారా కనుక్కోలేదా, కనుక్కుంటే ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్.